జయసాయి మాస్టర్ అండి. 7/9/1977 నాడు మాస్టర్ గారు విద్యానగర్కి 6వ తేదీ వచ్చినప్పటికి కూడా 7/9/77 గురువారం పడుతుంది, కాలేజీలో గురువారం చేయరు అని చెప్పని మాస్టర్ గారు చెప్పారు. సో అలాగే నేను 6/9/77 నాటికి విద్యానగర్ చేరుకున్నాను. ఆ మరుసటి రోజు కాలేజీలో జాయినింగ్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. అది లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. అప్పటి నుంచి ఎప్పటి నుంచో మాస్టర్ దగ్గర ఉండాలి అన్నటువంటి ఆ కోరిక ఆ రోజుకు నెరవేరింది. బాబా అనుగ్రహించారు. బాబానే నీవు కోరితే బాబా ఆయన ఏది మంచిదైతే మనకి చేస్తారు, నేను చెప్పడం కంటేని ప్రతి విషయం మీద బాబా ద్వారానే మాకు ఏర్పాట్లన్నీ కూడా జరిగేవని అనిపించేది మాస్టర్ గారితో. సో ఆ మరుసటి రోజు నుంచి ఎలా జీవితం అంటే హాస్టల్లో అకామిడేషను, అంటే బ్రహ్మచారి కనుక హాస్టల్లో అకామిడేషన్ ఇచ్చారు. భోజనం కూడా హాస్టల్లోనే భోజనం చేసి కాలేజీ క్లాసెస్కి అటెండ్ కావటం. తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ మాస్టర్ గారి దగ్గరికి సత్సంగానికి రావటం. అలా ఆరంభమైంది జీవితం 1977 నుంచి. రోజు సత్సంగాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ లోపల ఒక రంగనబాబు గారు 73లో వచ్చినప్పుడే ఇక్కడ మందిరం అది ఏర్పడుతుందని, తర్వాత నారాయణ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేయడానికి వాకాడు గ్రామం వచ్చినప్పుడు ఆయన విజయనగరం సాయి మాస్టర్ గారి ఇంటికి వచ్చి సత్సంగ హాల్లో కూర్చొని కాసేపు భక్తులందరినీ అనుగ్రహించి వెళ్ళారు. తర్వాత ఇక్కడ సాయిబాబా మందిరం నిర్మాణం చేస్తే బాగుండు అని చెప్పని ఆ విషయాలన్నీ కూడా సాయి రామచంద్ర మాస్టర్ గారు వివరంగా రాశారు. అంచేత వాటి గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదనిపించింది. మాస్టర్ గారు ఏమిటి అంటే భక్తులకి, ఈ ప్రాంతపు భక్తులకి బాబా మందిరం కావాలనుకుంటే వాళ్ళు ఏర్పరచుకోవాలి. మేము మాకు ఈ సత్సంగాలు, ఇక్కడ భజన, ఈ సత్సంగాలే మాకు బాబా మందిరం కింద లెక్క. ఆ కన్స్ట్రక్షన్ అవన్నీ ఏర్పాట్లు ఎక్కడ పడతాము, జనాలతో డబ్బులు వసూలు చేయటాలు, నిర్మాణాలు చేయటాలు అని చెప్పని మాస్టర్ గారికి, అంటే మఠాలు స్థాపించడము, ఇట్లా మందిరాలు నిర్మాణం చేయటము అన్నది సన్యాసి మాస్టర్ గారు గృహస్థ అయినా కూడా సన్యాసులకు నిషిద్ధం. ఆయన గృహస్థుగా ఉంటూ కూడా సన్యాసిగా జీవనం, ఒక మహర్షిగా, ఒక ఋషిగా జీవిస్తున్నారు కనుక అలాంటి బాధపడ్డాలంటే అనవసరం. ఇట్లా ప్రచారం, బాబా ప్రచారం హాయిగానే జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా సత్సంగాలు, తర్వాత ఈ స్టూడెంట్స్లో మంచి మార్పు కన వస్తే వాళ్ళ కుటుంబాలు సాయినాథుడికి దగ్గర అవుతాయి. ధర్మంగా జీవించడం, నీతివంతంగా జీవించడం జరిగితే మహారాష్ట్ర ప్రాంతం లాగా మన ఆంధ్రదేశం కూడాను దత్తాత్రేయుడు ఇక్కడ ఆవిర్భవించడానికి అవకాశం ఏర్పడుతుంది, భక్తి పెరుగుతుంది అన్నటువంటి ఆ విషయాలన్నీ మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. చివరికి మందిర నిర్మాణం కోసంగా మాస్టర్ గారు ముందుకు రావాల్సిన అగత్యం ఏర్పడింది. సో ఆ మందిర స్థలం నిర్వహణ ఎక్కడ, ఏ స్థలము అంటే 2-3 ప్లేసెస్
ఒకటి అది ఫ్రీగా ఇస్తామని చెప్పని ఒకళ్ళు వచ్చారు, సుమారు ఒక 2 ఎకరాల ప్రాంతం. ఇంకొకళ్ళు కొంత ఇస్తామని. కానీ రంగనబాబు గారు పాదం పెట్టి ఇక్కడ మంచి ఆశ్రమం మందిరం వస్తుంది, అనేక మంది మహాత్ములు ఇక్కడికి వస్తారు, ఇక్కడ తపస్సు జరుగుతుంది అన్న చెప్పినటువంటి ఆ ప్లేస్, ఆ మూడింటిలో నిర్ణయం కోసంగా ఈ విషయాలన్నీ కూడా మాస్టర్ గారు సాయిలంలో రాసినవే. పూర్ణచంద్రరావు అంటే కలెక్టివ్ గా మేము అప్పటికి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాను కనుక కలెక్టివ్ గా ఆలోచించడం, ఆయన ప్రతి విషయము మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కొంచెం సీనియర్లుగా ఉన్నటువంటి, అంటే మేము 70 నుంచి మొదటి బ్యాచ్ గా మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సత్సంగాలకు అటెండ్ అవుతూ ఆధ్యాత్మికత గురించి అభిలాష కలిగి మాస్టర్ గారు చెప్పడం, దాన్ని బట్టి మాస్టర్ గారు జీవించే విధానము, ఇది పుణ్యప్రదమైనటువంటి జీవితము, ఇట్లా జీవించటమే అన్నటువంటిది అవగాహన మాకయ్యి ఆ ప్రకారంగా జీవిస్తున్నటువంటి కొంతమంది సన్నిహితులుగా మాస్టర్ గారికి ఉండడం అనేది ఒక గ్రూపు ఏర్పడటము, వాళ్ళందరినీ సమావేశపరిచి ఎట్లా చేసుకున్నాము ఏమిటి అని ఆయన ప్రతిదీ మా అందరి సలహా తీసుకొని ముందుకు పోవటం, దానికి ప్రొసీజర్ ఏమిటి, ఎట్లాగా చేయాలి అంటే ఎక్కడ డబ్బు విషయంలో ఎవరు కూడాను పొరపాటు చేయకుండా ఉండేటట్లుగాను చక్కటి విధానంలో అందరూ కూడాను ఒక ఐడియల్ మెథడ్ లో మనం చేసే కార్యక్రమంలో పొరపాట్లు లేకుండా, ఎవరి చేత మాటలు పడడానికి అవకాశం లేకుండా మనం ఉండాలి అన్న ఒక విధి విధానం, ఒక ఆడిటింగ్, ప్రతి పైసాకు సమాధానం చెప్పాలి, ఎవరు అడిగినా కూడా దానికి ప్రత్యేకమైనటువంటి లెక్కలు ఉండాలి అన్నటువంటిది. ఎవరు స్వతంత్రంగా ఏది చేయడానికి లేదు, నలుగురు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాస్టర్ గారి ద్వారా ఒక నిర్ణయానికి వచ్చి ఒక రెజల్యూషన్ తీసుకొని అట్లా నిర్వహణ చేస్తే పొరపాట్లు లేకుండా ఉంటుంది అని చెప్పిన దానికోసంగా ఒక సంస్థ ఏర్పడాలి. ఆ సంస్థ చూసుకోవడం కోసంగా కొంచెం బయట తిరిగి సంస్థ ఏర్పరచాలంటే ఆఫీసర్స్ దగ్గరికి పోయి ఆడిటర్స్ ద్వారా ఆ ప్రొసీజర్ ఇవన్నీ కనుక్కొని చేయాలి. దానికి అప్పటికి విజయనగర్లో నేను కాలేజీలో లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను, సుధాకర్ రెడ్డి కూడా కాలేజీలో పనిచేస్తున్నాడు. తర్వాత సూర్యప్రకాష్ రావు గారని ఆయన కూడా మాస్టర్ గారికి దగ్గరకు వచ్చి నేను కూడా మీరు చేసే సేవలో నాకు భాగం ఇవ్వండి అని చెప్పి ఆయన కోరడంతో ఈ గ్రూప్ అంతా కలిసి ముందుకు పోదాం అని కొంతమంది భక్తుల యొక్క పేరెంట్స్ కూడాను ముందుకు వచ్చారు. ఇలాగా ఒక సొసైటీ అనేటువంటిది ఫామ్ కావాలి, దాని ద్వారా ఏ కార్యక్రమం అయినా గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలి మనం విరాళాలు తీసుకుంటే అని ఆ ప్రకారంగా షిరిడి సాయి కల్చరల్ మిషన్ అన్నటువంటిది. సో శరద్వార్ని తను అప్పటికి ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగిగా ఉన్నాడు. సో ఆ అబ్బాయిని మనం కొంచెం హుషారుగా వాడు చేయగలడని మాస్టర్ గారు తలంచిన మీదట నెల్లూరుకి పంపించి అది ఎట్లా చేయాలి ఆడిటర్స్తో మాట్లాడి దానికి రూపకల్పన అది ఆరంభించాము. సో ఆరంభించి షిరిడి సాయి కల్చరల్ మిషన్ అన్నది ఒకటి చక్కగా ఏర్పాటు చేసి దాని ద్వారా స్థలాన్ని కొనడం, ఆ స్థలం కొనడానికి కూడా డబ్బులు ఎలా వచ్చాయి ఏమిటి అంటే చంద్రశేఖర్ అనేటువంటి వర్తకుడు అతను మాస్టర్ గారికి భక్తుడుగా వస్తూ పోతూ ఉండేటువంటి వాడు. ఆ డబ్బు ఇచ్చి మొదట స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు మందిరం ఉన్నటువంటి ఆ ప్లేసు అది మాస్టర్ గారి స్టూడెంట్ అయినటువంటి విజయభాస్కర్ వాళ్ళ ఫాదర్ ద్వారా ఆ స్థలాన్ని కొనుగోలు చేసి కొంత వాళ్ళు
డొనేషన్ గా కూడా స్థలాన్ని ఇచ్చారు. అట్లా కార్యక్రమం మొదలైనవి జరుగుతూ వస్తున్నాయి. సత్సంగాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. గురువారం నాడు మాస్టర్ గారి దగ్గరికి సుమారు ఒక 250 మంది 300 మంది చుట్టుపక్కల ఉండే విలేజెస్ నుంచి బళ్ళు కూడా కట్టుకొని వచ్చేవాళ్ళు, బస్సులకు వచ్చేవాళ్ళు. అంచేత ఆ బస్సులు ఈవినింగ్ 8 కంతా వాళ్ళ విలేజెస్ కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాస్టర్ గారు ముందు ఎవరైతే విలేజెస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళకి 8 కంతా భజన పూర్తి చేసి నివేదన ఇచ్చి ప్రసాదం పెట్టి పంపించేటువంటి ఇదిగా మాస్టర్ గారు చేసేవారు. ఆ యాక్టివిటీ అక్కడ ఆ ప్రసాదం సమన్వయత అంటే అన్ని పదార్థాలు నివేదనకి వచ్చినటువంటి పదార్థాలను కూడా మాస్టర్ గారు కొన్ని ప్రతి వారము సత్సంగం కోసంగా ఒక 4-5 టెంకాయలు తెమ్మనేవారు, కొన్ని పూలు అది పూజకి తెమ్మనేవారు. మిగతా వాళ్ళు ఎవరైనా పూలు, కొబ్బరికాయలు, ఇతర ప్రసాదాలు నివేదన కోసం తీసుకొస్తే వాటన్నిటి కూడాను గురువారం నాడు ప్రత్యేకంగా మాస్టర్ గారు 6:15కే బాబా చరిత్ర పారాయణ చేసి ఒక అరగంట పాటు ఆ తర్వాత భజన సుమారు మాస్టర్ గారు చేసింది కూడా రికార్డ్ అయి ఉంది కదా, అదే ప్రకారము అది ఒక 20-25 నిమిషాలు పట్టేది. ఈ తర్వాత నివేదన ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయలన్నీ పగలగొట్టి కొబ్బరి ముక్కలు చేసి ప్రసాదాన్ని అంతా కలిపి ఒక పెద్ద డేక్షాలో అక్కడ మాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్యూటీ అలా నిర్వహిస్తూ ప్రసాదం రెడీ చేసేందుకంతా మాస్టర్ గారి ముందు సిద్ధంగా పెట్టేవాళ్ళం. సో మాస్టర్ గారు బాబాకి హారతి ఇచ్చి సో అందరికి ముందు ఊర్లకు వెళ్ళే వాళ్ళు, బస్సు టైం అయ్యేటువంటి వాళ్ళు ముందు వచ్చి ప్రసాదం తీసుకోండి అలా ఇస్తూ అనేక మంది భక్తులు చాలా సంతోషంగా అందరూ ప్రసాదం కోసంగా ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్లలో మళ్ళీ ఆ ప్రసాదాన్ని పంచుకొని బాబా ప్రసాదంగా బాబా యొక్క భక్తి వెదజల్లుతూ వచ్చింది. మాస్టర్ గారు కూడాను ఈ మధ్యన నిర్మాణము తర్వాత భక్తులు అక్కడ చదివే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆ విలేజెస్ మాస్టర్ గారిని ఆహ్వానించటం, వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం, తర్వాత మాస్టర్ గారిని దత్తాత్రేయుడు ఏ విధంగా మన గంగాపూర్లో మఠానికి వెళ్తూ దారిలో ఆ పొలాలని ఆ జనాలతో ఏ విధంగా అయితే వ్యవహరించేవాడో అదే విధంగా మాస్టర్ గారిని కూడాను వాళ్ళ పొలాలు బాగా పండాలని, మాస్టర్ గారు అడుగు పెడితే చాలు అన్నటువంటి ఆ భావన చాలా మంది భక్తులకి కలిగేది. ఆయన ఖాళీగా ఉన్న ఆదివారాలు అట్లా విద్యానగర్లో ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి మాస్టర్ గారిని ఏదైనా ఎద్దుల బండిలో కానీ వాళ్ళ బండ్లల్లో కానీ తీసుకెళ్ళి వాళ్ళ పొలంలో అడుగు పెట్టించి అక్కడ మాస్టర్ గారి చేత కొబ్బరికాయ కొట్టిస్తే అవి మంచి ఫలాలు కలుగుతాయని చెప్పినటువంటిది ఎక్కువ మంది ఆ విధంగా చేసేవారు మాస్టర్ గారు. ఇట్లా తర్వాత అప్పటికే 70 నుంచి 70 మధ్య భాగం నుంచి సత్సంగాలు ఆరంభమైనాయి. బ్యాచెస్ వెళ్తూ ఉన్నాయి. మాస్టర్ గారి స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయిపోయి కొంతమంది మళ్ళీ పీజీస్కి వెళ్ళే వాళ్ళు, కొంతమంది ఉద్యోగాన్వేషణ, ఇలా ఎక్కడికెక్కడ పోయిన వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో మాస్టర్ గారు సత్సంగం చేయండి, అక్కడ ఉన్న మహాత్ములను దర్శనం చేసుకోండి. ఒకే ప్రొసీజరు పారాయణ సత్సంగము అన్నటువంటి 2 ఆయుధాల చేతనే మనము బాబా భక్తులంగా మంచి స్థితిలో మంచి విధానంలో జీవించడం అన్నది అది సాధ్యం. అంటే
అక్కడ సూత్రం ఎట్లా అర్థమవుతుంది? సో పారాయణ చేస్తే మనకు పనులు నెరవేరుతాయా అంటే తీరుతాయి అంత నమ్మకంగా. ఇది బాబా సాంప్రదాయం. ఇది బాబా జీవించినప్పుడు కూడా ఇట్లాగే భక్తుల్ని చేయించాడు ఆయన అని బాబా చరిత్ర ఇంకా పూర్తి కాకముందే మాస్టర్ గారు తయారైనటువంటి బాబా చరిత్రని ఆయన రాసినటువంటి కొంత భాగాల్ని చదువుతూ ఉండేవారు. తర్వాత సత్యనారాయణరావు గారు అని చెప్పని రాసినటువంటి సాయిబాబా చరిత్రని మాకందరికీ కూడాను విద్యానగర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అది పారాయణ చేసేవాళ్ళం. అలాగా ఈ పారాయణ అన్నది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఒక ఇనుప ముక్క అయస్కాంతంగా మారాలా అంటే ఆ ఇనుప ముక్కని అయస్కాంతానికి వేసి రుద్దుతూ ఉంటే ఒక పద్ధతిలో ఇనుప ముక్క అయస్కాంతంగా మారుతుంది. అంటే పారాయణ, నామజపము, పూజ, ధ్యానాదులు చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనలో సాత్విక లక్షణాలు వస్తాయి. ఒకసారి సాత్విక లక్షణాలు వస్తే మనలో దుర్గుణాలు పోతాయి. దుర్గుణాలు పోయినప్పుడు ఒక చక్కటి జీవనం, దాన్నే సాధు జీవనం అంటాము. దానికి సన్యాసులు అవ్వక్కర్లేదు, సన్యాసిగా జీవిస్తేనే ముక్తి వస్తుంది అన్నది కాదు. కాబట్టి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితం అన్నది మనకు దొరుకుతుంది. ఎట్లయితే ఇనుప ముక్క అయస్కాంతంగా మారడానికి దాన్ని రుద్దడం వల్ల అవకాశం, ఇనుప ముక్కని అయస్కాంతం మీద రుద్దితే ఇనుప ముక్కని అయస్కాంతానికి తాకిస్తే ఏ విధంగా అయితే అది టెంపరీగా అయస్కాంతం అవుతుంది, రుద్దడం వల్ల పర్మనెంట్ అయస్కాంతం అవుతుంది. కాబట్టి ఇట్లా పారాయణ చేస్తూ ఉంటే ఏమంటే ఆ భగవంతుని యొక్క సన్నిధి మనకు లభిస్తుంది. ఎన్నో దానివల్ల లాభాలు. మనకి ఎవరితో తగులు లేకుండా ఆదర్శంగా మంచిగా నలుగురికి సహాయం చేసే బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు మాస్టర్ గారు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అట్లాగే జీవించవచ్చు అన్నటువంటి నమ్మకాలు బాగా మా అందరిలో ఏర్పడ్డాయి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధి ఎంత ప్రశాంతంగా, ఆనందంగా, ఏ కొరత లేనిది. మనకు ఏదైనా కొరత కావాల్సి వస్తే అన్ని చూసేటువంటి, అన్ని ఆలోచించేటువంటి మహానుభావుడు మాస్టర్ గారు అన్నది ఎక్కువ మందికి ఆయన యొక్క సన్నిధి సంతోషదాయకంగా ఉండడం వల్లనే ఎక్కువ సమయం ఆయనతో ఉండాలని. అయితే చివరికి నా పర్సనల్గా అంటే నేను కోరుకున్నట్లు మాస్టర్ గారి సన్నిధికి నేను చేరుకోగలిగాను. కాబట్టి ఆయనతో కలిసి ఉండడం అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు నేను కొలీగ్ అయినాను కాబట్టి నాలో గర్వం అన్నది ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటిది నాకై నేనే ఆలోచించుకొని, అది ఒకరిని అడిగితే చెప్పేది కాదు. మనలో మంచి మార్పు కోసం మనమే ప్రయత్నం చేయాలి. ఎట్లా చేస్తే అనేది పొద్దున 8 గంటలకే మాస్టర్ దగ్గరికి గదికి వచ్చేస్తే ఆయనకు 8:30 క్లాస్ ఉందనుకోండి, అక్కడ ఏదన్నా పనులు ఉంటే మాస్టర్ గారు ఏదన్నా చెబుతారు, లేకుంటే ఏదన్నా విషయాలు ఓ అరగంట మాస్టర్ గారి దగ్గర ఉన్నట్లు ఉంటుంది అని ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని ఆయన చేత విభూతి పెట్టించుకుంటే నేను ఒకప్పటి స్టూడెంట్ లాగే నాలో లెక్చరర్ అనేటువంటి అహంకారం ప్రవేశించకుండా కాపాడుకోవడం కోసంగా ఆ విధంగా రోజుకు 5-6 సార్లు ఆయన పాదాలకు మొక్కి ఎప్పుడు సమయం ఖాళీ అంటే వెళ్ళేటప్పుడు ఇద్దరికి ఒకేసారి టైం టేబుల్, మాస్టర్ గారి టైం టేబుల్ కూడా నా దగ్గర పెట్టుకొని నా టైం టేబుల్ కంపేర్ చేసుకొని ఇద్దరికి 8:30 క్లాస్ ఉంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి 8:30 క్లాస్కి 8:15కి మేము నడుచుకుంటూ మొదలై వెళ్తే కాలేజీకి వెళ్ళేటప్పటికి ఒక 10 నిమిషాలు నడక, డిపార్ట్మెంట్కి వెళ్ళి సంతకం పెట్టి డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పటికి ఇంకా 5 నిమిషాలు ఉంటుంది. ఆ 5 నిమిషాల్లో రెడీగా ఆ రోజు ఆ క్లాస్కి మనం వెళ్ళడానికి, థియరీ అయితే థియరీ, ప్రాక్టికల్ అయితే ప్రాక్టికల్, అట్లాగే వెళ్ళడానికి ఆ 5 నిమిషాలు ఉపయోగించుకొని 8:15 అంతా
మాస్టర్ గారు డ్రెస్ వేసుకొని రెడీ అవుతారు, నడుచుకుంటూ మాట్లాడుకుంటూ కాలేజీ క్యాంపస్ లోకి వెళ్ళేదాకా అలా వెళ్తుండేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం ఒకేసారి క్లాసెస్ అయిపోయిందనుకోండి, 12:30కి అందరికీ క్లాసులు అయిపోతాయి. ఒకవేళ 11:30కి క్లాస్ అయిపోతే ముందు వచ్చేయచ్చు ఇంటికి, లేదా లైబ్రరీలో కాస్త స్పెండ్ చేసి మాస్టర్ గారికి ఎప్పుడు క్లాస్ వర్క్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ నేను ఆ టయానికి ఆ బెల్ కొట్టగానే కాలేజీ గేటు బయటికి వెళ్ళేటువంటి ఆ గేట్ దగ్గర నిల్చున్నానంటే ఆయన వచ్చేస్తారు. మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఏయో ఒక విషయాలు, మహాత్ముడి గురించో బాబా గురించో, బాబా అలానా డౌట్, ఇట్లా బాబా ఇట్లా ఎట్లా చేశాడు, ఈ భక్తునికి ఇట్లా ఎందుకు చెప్పాడు అన్నటువంటి సందేహాలు, సాయిలీలామృతంలో సందేహాలు వస్తే వాటి గురించేవో మాట్లాడుకోవడమో, లేదా ఇంకా ఇతర విషయాల గురించో, మంచి గురించే, మానవ జీవితాన్ని గురించి, అసలు ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది ఏమిటన్నది, ఈ విషయాలు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు జరగకూడదు, ఇట్లా ఎందుకు జరిగింది, ఈ భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు, ఈ మాయ అంటే అనేక విషయాలు మనకి చర్చించడానికి నిరంతరము ఈ ఆధ్యాత్మిక వ్యవహారాలు ఉంటూనే ఉంటాయి మనకు వచ్చే ఆలోచనలు బట్టి. అవి మాట్లాడుకుంటూ మళ్ళా మాస్టర్ గారితో కూడా ప్రసంగ గదికి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని మళ్ళా విభూతి పెట్టించుకొని నేను భోజనానికి మా ఇంటికి వెళ్ళేవాడిని. ఈయన భోజనం చేసి మళ్ళీ ఒకవేళ 2 గంటలకి క్లాస్ ఉంటే మళ్ళీ నేను 1:45కే సిద్ధమయ్యే మాస్టర్ గారి ఇంటికి వచ్చేవాడిని. నాకు క్లాసు 2 గంటలకి, ఆయనకు ఉంటే. అంటే ఆయన సన్నిధిని వేస్ట్ గా ఒక్క నిమిషం కూడా పోగొట్టుకోకూడదు అన్నది నా మనసులో కలిగింది. ఇంకా ఎందుకంటే ఆయన బాబా పిలిస్తే నేను వెళ్ళిపోతానేమో, బాబా పిలిస్తేనే నేను ప్లాట్ఫామ్ మీద రైలు ఎక్కి వెళ్ళిపోతాను అంటే, ఆయన అప్పటికి ఇంకా వివాహం అయిపోయింది కాబట్టి అయినా కూడా చెప్పలేం కదా ఆయన ప్రజెన్స్ ఎట్లా. 77 నాటికి 75కే వివాహం అయింది మాస్టర్ గారికి. అయినా కూడా ఎప్పుడు ఆ మాట చెప్తూనే ఉండేవాడు, బాబా పిలిస్తే నేను వెళ్తాను అంటే. ఆ పిలుపు ఎట్లా ఉంటుంది అనేది అర్థమయ్యేది కాదు. ఏమిటి సార్ వివరం అంటే, అడిగిన వాళ్ళకి ఒక్కొక్కరికి నేను వెళ్ళేనాడు, బాబా దగ్గరికి వెళ్ళేనాడు మీరు ఎవరు ఇక్కడ నాతో ఉండరు, ఇప్పుడు నాతో ఎవరైతే పరిచయమై ఉన్నారో మీరెవరు నాతో ఉండరు అని చెప్పి ఒకరితో చెప్పాడని. ఇట్లా అనేక రకాలుగా మాస్టర్ గారి గురించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన. నాకు మాస్టర్ గారు అంటే ఇష్టం, నేనంటే మాస్టర్ గారికి ఇష్టం అని చెప్పినటువంటి అనుకునే వాళ్ళు అందరితో అట్లాగే ఉండేవాడు. ఆయన ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది. ఒక విషయాన్ని చెప్పామంటే, ఏదైనా ఒక హెల్త్ గురించి కానీ, లేకపోతే ఒక సమస్య గురించి కానీ, ఒక పర్సనల్ విషయం కానీ చెబితే దాని మార్పు గురించి, ఇదిగో ఆ మార్పు కోసంగా, మంచి వైపుకు మార్పు కోసంగా ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా చెప్పటం, ఏదైనా మందులు అంటే చిట్కా వైద్యాలు అట్లాంటివి కూడాను ఏర్పాటు చేసేవాడు. అట్లా మాస్టర్ గారికి ప్రతి వాళ్ళు మాస్టర్ గారు అంటే నాకు ఇష్టం, నాకు ఇష్టం, ఆయన ఎట్లా చెబితే ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా అని అంటారు. కానీ నెరవేర్చడం మాత్రం చాలా కష్టం. అంచేత మనం ఎంత మేరకి ఆయన్ని ఉపయోగించగలము ఆయన సన్నిధిని అని చెప్పిన ఉద్దేశంతో అలాగా చివరికి రాత్రి సమయాల్లో, అంటే పెళ్లి కాకముందంటే ఎప్పుడైనా నేను హాస్టల్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అంచేత ఆయన లోపలికి భోజనం కోసం లేదా నిద్రపోవడానికి వెళ్ళేదాకా నేను, అందరూ వెళ్ళినా కూడా నేను సత్సంగ హాల్లోనే కూర్చొని ఉండేవాడిని మాస్టర్ గారి ఇంట్లో. ఆయన వెళ్ళిన తర్వాత ఒకవేళ మెస్సులో భోంచేసి
వచ్చి మళ్ళా కూర్చునేది, 8:30, 9కి వచ్చేది. ఆయన ఒకవేళ 10కి లోపలికి వెళ్తే 10కి నేను హాస్టల్కి వెళ్ళిపోయి పడుకునేవాడిని. లేదా 11, 12 దాకా ఒక రోజు ఏదో చర్చలు మొదలవుతాయి, ఎవరెవరో వస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా మాస్టర్ గారు ఇదిగో పలానా పని, పలానా విషయాల గురించి చర్చ జరుగుతూ ఉంటే అట్లాగా ఉండటము. అలాగా మాస్టర్ సన్నిధి అన్నది పోగొట్టుకోకూడదు, ఆ సమయాన్ని ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండకూడదు అన్నటువంటి దానికి ఆయన కోఆపరేట్ చేసేవాడు. ఏమిటి ఇతను ఇక్కడే ఉన్నాడని ఎప్పుడూ క్వశ్చన్ చేసేవాడు కాదు. ఆయన ఇతరులను గురించి ఎప్పుడు ఏ విషయంలో ఆలోచించేవాడు కాదు. అంతా సాయినాథుడు చూసుకుంటాడు. సాయినాథుడు చెప్తే కదా వాడు ఇక్కడ ఉండేది, సాయినాథుడు ఇట్లా చేస్తే కదా ఆ పని అట్లా జరిగేది అన్నటువంటిది ప్రతి విషయంలో లింక్. ఈ మనంగా ఏది అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన నమ్ముకున్న తర్వాత, బాబాను నమ్ముకున్న తర్వాత అన్నటువంటిది ఆయన చెప్పే మాటల్లో మాకు అర్థమయ్యేది. ఈ సృష్టి లో ఆకు కదలాలంటే కూడా ఆ శివుడాజ్ఞ ఉండాలి అని పెద్దలు చెప్పేవాళ్ళు. కాబట్టి అది అంత నిజము అన్నదాన్ని మాస్టర్ గారు ఫాలో అయ్యేవారు. అని చెప్పి ఎవరిని ఏ నెగటివ్ గా ఆయన వైపు నుంచి ఎవరితో వ్యవహారం ఉండదు. ఆయన పాజిటివ్ అందరితో. ఆయన ఎట్లా ఉంటాడు అంటే అందరిలో బాబాను చూసి భావాత్మకంగా బాబాతో తాదాత్మ్యం చెంది నిరంతరము ఉండే స్థితిలో ఆయన ఒక్కోసారి ఏమీ మాట్లాడకుండా మాస్టర్ గారు ఉన్నారు అంటే నేను నిరంతరము ఆయన సన్నిధిలో పక్కనే ఉండేవాడిని కనుక ప్రతిది గమనిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఎట్లా ఉన్నారు మాస్టర్ గారు అని అంటే ఒక్కసారిగా మనతో మాట్లాడే పని లేదనుకుంటే సాయినామము కదులుతూ పెదవులు కదలిక సాయినామంతో ఆయనలో మారుమోగుతూ ఉండేది అనిపించేది అనమాట. ఒక్కసారిగా కళ్ళు మూతపడిపోయి అట్లా కూర్చుండిపోతారు. మళ్ళా కళ్ళు తెరుస్తారు. తెరిచినా కూడా అసలు ఎలా ఉండాలి అంటే మనం నిరంతరము ఆ సాయినాథంతో లింకప్ అయిపోయి బాండేజ్తో ఉండాలి. పనిపడిందా, ఏదైనా మాట్లాడుకోవాలా, ఏదైనా చదువుకోవాలా, దాన్ని చాలా తీక్షణంగా తెలుసుకునేటువంటిది మనకు సులభం అవుతుంది. లేకపోతే మాట్లాడేది లేదు, పని లేదు అనుకుంటే హాయిగా నామం చెప్పుకుంటూ ఉండాలి అన్నది మాస్టర్ గారిలో చూస్తాం. వచ్చిన ప్రతి వాడిని ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా రెండు అని చెప్పి పిలిచి కూర్చో ఏమిటి విషయం అని అడిగి దానికి వాళ్ళు సలహా అడిగితే చక్కటి సలహా చెప్పి సంతృప్తిగా ఇక్కడ నుంచి వెళ్ళేవాడు సంతృప్తి. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కనపడితే ఒకప్పుడు ఈ సమస్య చెప్పావు, చాలా బాగా గుర్తుంటుంది మాస్టర్ గారికి. అది ఏమైంది, ఆ సమస్య పరిష్కారం అయిందా, లేకపోతే నీ పర్సనల్ ఏదన్నా చెప్పుంటే దాని యొక్క విషయంలో నీలో మార్పు వచ్చిందా, ఎటువంటివైనా చెప్పచ్చు. నాకు ఇదిగో చెడ్డ కళ్ళు వస్తున్నాయి సార్ అంటే, ఇప్పుడు మీ వయస్సు 19, 20 అట్లా ఉన్నాయి కదా, అది సామాన్యమే అట్లా కళలు రావటము అని చెప్పని సపోర్ట్ చేసి అయ్యో పాడు అట్లాంటి రాకూడదు అనే మాట ఎప్పుడు చెప్పడం. అంటే మాస్టర్ గారి దగ్గర నెగిటివ్ అనేది మేము వినడం లేదు, అంతా పాజిటివే. ఆ పాజిటివ్ చెప్పడంలో ఒకవేళ నెగటివ్నెస్ అనేది ఉంటే దాన్ని చాకచక్యంగా ఇట్లాంటివి జరగచ్చు, జరిగినప్పుడు మనం ఎలా మార్చుకోవాలి మనల్ని అన్నటువంటి సలహా కూడా చక్కగా చెప్పేటువంటి విధం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భక్తుడు మాస్టర్ గారి దగ్గరికి వస్తూ తను పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళయిన తర్వాత తన భార్యతో సుఖంగా జీవించలేకున్నాను, ఎందుకో తృప్తి లేని జీవితం జరుగుతుంది సార్,
నాకు అని చెప్పని ఈ సెక్స్ విషయాలు వాటిల్లో కూడా ఓపెన్ గా ఏదో పర్సనల్ గా చెప్పాలంటే పక్క గదిలోకి వెళ్తే మాట్లాడేవాడు, లేదా డాబా మీదకి వెళ్ళి వాళ్ళతో చర్చించేవాడు. వాళ్ళకి ఇట్లా నేను నా భార్యతో కాకుండా సుఖం కోసంగా నాకు వేరే అవకాశం దొరుకుతూ ఉంది, నేను అది వినియోగించుకోవచ్చా అంటే అవి మోస పద్ధతులు. వాళ్ళు నిలవరు, భార్యే మీకు నిజంగా ఉండేది అంటే కాదు సార్ నాకు తృప్తి లేదు అంటే, సరే అది చేసి చూడు కావాలంటే, వద్దని చెప్పడు. అందులో ఒకసారి చేసి చూస్తే ఆ చేదేదో తెలుస్తుంది. వేప పండు వేపకాయ, వేప పండులో కూడా చేతను లేకుండా ఉండదు పండైనా కూడా. కాబట్టి అది ధర్మం కాదు. లేదు లేదు నాకు అంటే మీరు చెబితే అన్నటువంటిగా మాస్టర్ గారిని, అదేముంది అంతగా అయితే ఒకసారి చేసి చూడు నీకే అప్పుడు అర్థమవుతుంది, అగ్నిలో చేయబెడితే కాలకుండా ఉంటుందా అని ఎంత చెప్పినా కూడా అతను ఆ వేషం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. వారం రోజుల్లో ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ తీసుకొని ఆ వేషం వెళ్ళిపోతుంది. మళ్ళా మాస్టర్ గారి దగ్గరకు వచ్చి లబలబా ఇట్లా జరిగింది, మీరు చెప్తే ఏం లేకపోయాను అని చెప్పని చెప్పడంతో నేను చెప్పాను కదా, ధర్మం కాని పనులు ఏం చేసినా కూడా నిప్పును పట్టుకున్నట్లే ఉంటాయి, నిప్పును ఎంతసేపు పట్టుకుంటాము అని అట్లా ధర్మాన్ని అయితే ఎవరిని నిరుత్సాహపరచడు. మేము కాదు కూడదు నాకు ఇదే నేను ఇదే చేస్తాను అంటే, ఒకవేళ చేసి చూడు అందులో రిజల్ట్ నెగిటివ్ వస్తుంది అని చెప్పడము గమనిస్తాం. అంటే ఇవన్నీ ప్రాక్టికాలిటీ గురించి. అయితే ఈ దేవుడు వ్యవహారంలో, ఈ ఆధ్యాత్మికతలో ఈ ప్రార్థన చేస్తే భగవంతుడు పలుకుతాడా, పారాయణ చేస్తే భగవంతుడు పలుకుతాడా, పారాయణ చేస్తే కష్టం తొలగుతుందా, పారాయణ చేస్తే రోగం పోతుందా, ఇవన్నీ బాబా లీలలు, మహాత్ములు లీలలు చూపించారని చెప్పినటువంటిది ఇవన్నీ మనం చదువుతున్నాము. వీటికి ఆధారాలు ఏమైనా చెప్పగలమా, అది మూఢనమ్మకాల అన్నటువంటి విషయంలో కూడా చర్చలు జరిగేవి. ఈ మహాత్ములు బాబా ఆ లీలలు ఎలా జరిపాడో వాటిలో ఆలోచిస్తే, ఇప్పుడు మన ఆలోచనలు యొక్క ప్రయాణం ఎట్లా ఉంటుంది, రష్యాలో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, ఏవైతే లీలలుగా ఉన్నాయో కళ్ళతో ఇనుప కడ్డీల్ని వంచడం అన్నది, దాని మీద శక్తి కేంద్రీకరించి ఆ యోగం ఉన్నది. ఇప్పుడు శ్రీపాద శివ మన నృసింహ సరస్వతి స్వామి ఒక భక్తుల్ని శ్రీశైలానికి గానగాపూర్ నుంచి తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్లాడు, ఆ పాదాలు పట్టుకో కళ్ళు మూసుకో అంటే శ్రీశైలానికి వెళ్ళాడు. ఇవన్నీ సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయడము సాధ్యమవుతుందా అంటే ఇప్పటికి ఇంకా కనుక్కోబడలేదు అని మాత్రమే చెప్పాలి, కానీ సాధ్యం అవుతుంది అవ్వదు అని చెప్పడానికి కాదు అని 1975 ఆ ప్రాంతంలోనే రష్యాలో జరిగిన పరిశోధన గురించినటువంటి ఆ విషయాల్ని రష్యన్ కాన్సులేట్ మెడ్రాస్ లో ఉంటే అక్కడి నుంచి ఆ వ్యాసాలను తెప్పించి అవన్నీ కూడా మాస్టర్ గారు చదివి ఇలా సాధ్యం అవుతుంది, కొంతమంది ఇలా యోగ విద్యతో చేస్తున్నారు. తర్వాత ట్రాన్స్జెండరల్ మెడిటేషన్ అన్నది 75లో మాస్టర్ గారి స్టూడెంట్స్ కొంతమంది అందులోకి ప్రవేశించారు మాస్టర్ గారి సలహాతో. ఆ ధ్యానం అది చేస్తూ ఉంటే నేల మీద నుంచి గాల్లో తేలడం అనేది శరీరాన్ని ఆ యోగాసనాల ద్వారా, ధ్యానం ద్వారా అది సాధ్యమవుతూ ఉందన్నటువంటిది మన వాళ్లే ఆ అనుభవాలను పొందారు. తర్వాత ఈ ఆధ్యాత్మ విద్య అనేది ఉన్నది,
దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మనం చక్కటి జీవితం కోసం వాడుకోవడానికి హాయిగా సంతోషంగా ఎనలేని ఆనందంతో జీవించుండగానే మోక్షాన్ని పొందొచ్చు అని తన ఎక్స్పీరియన్స్, తను ఎలాగా జీవించేవాడు, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంది, 1963కి ముందు మాస్టర్ గారు ఎట్లా ఉండేవాడు, ఆ ప్రశ్నలకు జవాబు లేని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం 1963లో సమాధానాలు అవసరం లేదు, బాబా సన్నిధికి వెళ్ళిన తర్వాత, షిరిడీలో సాయినాథుని అనుభూతి పొందిన తర్వాత అని చెప్పని వాటి గురించి చర్చ. కోరిక లేని స్థితి కలిగింది నాకు. ఎంత తిన్నా బాగా అరుగుతుంది, తినకపోయినా బాధ లేదు, జీవితం సంపూర్ణంగా హాయిగా ఉన్నది. ఇది నా పరిస్థితి. నాకు ఇది కావాలి అన్నటువంటిది ఏది కోరాల్సిన అవసరం లేకుండా బాబా అన్ని సమకూరుస్తున్నారు. అయితే నేను సింపుల్ లివింగ్, హై థింకింగ్, నిరంతరము బాబా సన్నిధిని అనుభవిస్తూ బాబాని తలుచుకుంటూ ఈ విషయాల్ని నలుగురికి పంచుకుంటూ వాళ్ళు కూడాను మంచి జీవితానికి వస్తే సంతోషపడడం అనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను అని చాలా ఓపెన్ గా ప్రతి విషయాన్ని దాపరిచం లేకుండా ఏవైతే మాకు చెప్పాడో అవన్నీ కూడా గ్రంథాల్లో ఇప్పుడు వచ్చాయి. ప్రతి విషయాన్ని ఆయన ఒక్కొక్క మహాత్మంతో తన అనుబంధం ఎట్లా ఉంది, తన భావన ఎట్లా ఉంది, ఒకవేళ పొరపాటు ఆలోచనగా అనిపిస్తే చూడు నాలో కూడాను అనుమానించే, మహాత్ములను అనుమానించే గుణం కలిగింది అన్నటువంటిది. అంటే మేము ఆయనతో చర్చించి అప్పటికి ఈ పుస్తకాలన్నీ బయటికి రాల. మొట్టమొదట సాయినాథ పూజ పుస్తకం బయటకు వచ్చింది. ప్రూఫ్ వాళ్ళు పంపించారు. అందులో తప్పుల్ని ఎలా ప్రూఫ్ దిద్దాలి అన్నది మాస్టర్ గారు నేను ఇద్దరం కూర్చొని నాకు ప్రూఫ్ ఎలా దిద్దాలో నేర్పిస్తున్న విషయంలో ఆ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. మాస్టర్ గారు సాయినాథ పూజ అని చెప్పని మొట్టమొదట ప్రింట్ అయిపోయినటువంటిది. ఇంకా ప్రింట్ కాకముందే వాళ్ళు ప్రూఫ్ పంపించారు. ఆ ప్రూఫ్ దిద్ది అందులో సవరణ చేసి పంపిస్తే మళ్ళీ మనకు ప్రింటెడ్ కాపీస్ వస్తాయని చెప్పని ఆ ప్రూఫ్ కాపీ కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంది. అప్పట్లో ఏమిటి అంటే మాస్టర్ గారు ప్రచురించబోయే పుస్తకాలకి 77 నాటికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒక్కొక్కళ్ళు 75 రూపాయలు పే చేస్తే చాలు, వరుసగా ప్రింట్ అయ్యే బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇవ్వబడతాయి. అంటే అప్పుడు 75 రూపాయలు అంటే మనం ఇప్పటి విలువతో పోలిస్తే అప్పుడు కొంత విలువైందే. మాస్టర్ గారు లెక్కలు వేసి అప్పటికి ఏది నిజము తయారైన తర్వాత 2 రూపాయలు ఏది నిజం యొక్క పుస్తకం. ఇప్పుడు మరి 20 25 అంటే 10 ఇంతలు పెరిగింది. అప్పటికి ఇప్పటికి 10 ఇంతలు 50 రెట్లు అట్లా ఇన్ఫ్లేషన్ వచ్చింది. బాబా చరిత్ర కూడాను 4 రూపాయలు మొట్టమొదటి ఎడిషన్. అది సుమారు 500 పేజీలు వచ్చింది. అంటే అందరూ కొనుక్కునేటట్లుగా లాభాపేక్ష ఏమీ లేదు. డబ్బులు వస్తే మళ్ళీ సెకండ్ ప్రింట్ చేయటమే, అంతేగాని దాంతో వచ్చిన డబ్బులతో బ్రతకాలనేది ఏమీ లేదు మాస్టర్ గారికి. ఎన్నో ఉచిత పుస్తకాలు కనపడినోడల్లా నేను బాధల్లో ఉన్నానంటే బాబా చరిత్ర చదువుకో, ఇదిగో సాయిలీల అమృతం అని ఫ్రీగా పంచేవారు మాస్టర్ గారు. ఆ దాతృత్వము, ఆ నిలకడతనం అవన్నీ చూసిన తర్వాత మహాపురుషుడు, మహానుభావుడు, మహాత్ముడు అంటే ఇట్లాగే ఉంటారు. ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందారు. మనతో జీవించే విధానము ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఆ సమయాన్ని జాగ్రత్తగా ఆయనతో జీవించే విధానం
ఆ తృప్తిని పొందాలి, ఆయన నుంచి దూరం కాకూడదు. ఎట్లా ఉండేదంటే మనం చిన్న నెల బిడ్డ లేదా 2 నెలలు 3 నెలల బిడ్డ తల్లిని వదిలి ఉండదు. తల్లితో పడుకున్నప్పుడు తల్లిని పట్టుకొని పడుకుంటుంది. తల్లి పొరపాటున లేచిందంటే వెంటనే గొడవ పెడుతుంది, అరుస్తుంది. అట్లాంటి భావన మాస్టర్ గారిని వదలకుండా అంత హాయి తల్లి దగ్గర బిడ్డ ఎట్లా ఉంటుందో కావాలి తల్లి సన్నిధి అని మాస్టర్ గారి సన్నిధి కోసం అట్లా ఆరాట పడేవాళ్ళం. తర్వాత ఇలా జరుగుతూ ఉంది. ఇంకా 1 సంవత్సరం గడిచేటప్పటికి మాస్టర్ గారితో ఇంకా ఇంటి దగ్గర వయసు 25 ఏళ్ళు వస్తూ ఉంది కదా, గృహస్థుగా అయితే మేలు అంటే అన్నది మా అమ్మగారు పట్టుబట్టడంతో ఏం చేయాలా వివాహాన్ని గురించి. వివాహం అంటే మాస్టర్ గారు జరిగినటువంటి వివాహం అట్లాంటిది మనకు సాధ్యమా కాదు కనుక మన ప్రయత్నం మనం ఒక చక్కటి ఆలోచన అంటే తల్లిదండ్రులు చెప్పినట్లే వెళ్ళడమా, మాస్టర్ గారు ఏం చెప్తారు. అయితే కొంచెం అప్పటికే నా క్లాస్మేట్స్ 2-3 ఈ మాస్టర్ గారు పెళ్లి చేయడం వలన వాళ్ళ కుటుంబాల్లో కొంచెం మాస్టర్ గారి మీద భిన్న అభిప్రాయము ఏర్పడింది. ఈయన ఏంటి ఇట్లాగా పెళ్లిళ్ళు చేసేసాడే మా పిల్లలకి, మాకు మా అనుమతి లేకుండా. అంటే వీళ్ళు మాస్టర్ గారి స్టూడెంట్స్ వాళ్ళు కోరి, అంటే అది ఎలా జరిగింది అంటే కొంతకాలము అది వట్టి ప్రేమ నిజమైన ప్రేమ మేము ఇష్టపడ్డాము అన్న వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టి ఆయన చివరికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా మాస్టర్ గారు వాళ్ళకి పెళ్లి చేయడం అనేది అది టీడీ కృష్ణమూర్తి విషయంలో కూడా జరిగింది. తర్వాత శేషాద్రికి అలా చేశారు. తర్వాత విజయ్ కుమార్ కూడా అదే విధంగా సులోచననిచ్చి, కానీ టీడీ కృష్ణమూర్తి వాళ్ళ ఫ్యామిలీలోను విజయ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీలోను ఇట్లా మాస్టర్ గారికి పెళ్లిళ్ళు చేయడం అన్నది వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడ్డారు మానసికంగా. మాస్టర్ గారి మీద భక్తి ఉన్నది. ఏమిటి పిల్లలు కోరినట్లే చేశాడే అంటే కులాంతర వివాహాలు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఈ కట్నాలు కానుకల విషయంలో కూడా కుటుంబాలు ఆలోచించారు. వాళ్ళందరికీ మాస్టర్ గారు ఎంత సమాధానం చెప్పినా అంత మార్పు అప్పటికి వాళ్ళలో రాలే. స్వామి వాళ్ళకి ఏదన్నా పొలం బాగా పండితే స్వామి దయ, వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగా ఈ స్వామి చెప్పిన మాటల్లో అంటే సంతోషం. కానీ ఇట్లా కట్నాలు తీసుకోకుండా మా అబ్బాయికి పెళ్లి చేయడం అనేది కష్టము అన్నటువంటి ఈ విభేదాలన్నీ చూసి ఒకవేళ ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఏమి పెట్టుకోకుండా ఒకవేళ మాస్టర్ గారు సజెస్ట్ చేసినా కూడా మాస్టర్ గారి సమాధానం చెప్పుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని విభేదించి చేయడము నాకు కొంచెం కష్టం అనిపించి, సో మా తల్లిదండ్రులు సెలెక్ట్ చేసిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటే కొంత సమస్య తీరుతుంది, వాళ్ళైనా జాగ్రత్తగా చూసి అయినా ఏది ఏమైనా సాయినాథుడు నిర్ణయము ఉంటుంది కదా, మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఏది జరగాల్సింది చివర సాయినాథుడు నిర్ధారించిందే. మాస్టర్ కూడా నిర్ధారణ అందులో ఉంటుంది. కాబట్టి భౌతికంగా ఇవన్నీ కదలికలు చేసి ఈ డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఒక భావంతో పెద్దలు నిర్ణయించిన సంబంధాన్ని పెళ్లి చేసుకుందాము చూడండి అని వాళ్ళకి చెప్తే, సెలవులకు వెళ్ళినప్పుడు ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ చూడడము, వాళ్ళ నిర్ణయంతో పాటు నిర్ణయం తీసుకొని మ్యారేజ్
రెడీ అయిపోయాం. సో మొట్టమొదట వివాహ పత్రిక మాస్టర్ గారికి తీసుకొచ్చి ఇద్దామని చెప్పంటే మాస్టర్ గారు అప్పుడు తిరుపతిలో వాల్యుయేషన్లో ఉన్నారు, పేపర్లు దిద్దే పనిలో. అక్కడికి వెళ్ళి సార్ ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయింది, పెద్దలు ద్వారా జరిగింది, నాకు ఒక్క మాట చెప్పలేదే ముందు అన్నాడు. అంటే నేను ఊరు వెళ్ళాను, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఫిక్స్ చేశారు, అందులో చాలా విషయాలు ఉన్నాయి, నేను మీతో మళ్ళా వచ్చి చెప్తాను అనేటప్పటికీ ఆయన ఒక్కసారిగా షేక్ అయినట్లు, నాకు చెప్తుంటే బాగుండేదే, నాకు సంతోషమైన ముందు ఇవన్నీ చేసుకోక ముందు ఇట్లా జరగబోతోందని చెప్పుంటే నువ్వు నిర్ణయం తీసుకున్నాక నా దగ్గరికి వచ్చావు అన్నారు. మరి ఆయన మనోభావం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో అట్లాంటి వాళ్ళని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అన్న భావం అయితే అది ఇప్పటికే నేను చూస్తున్నాను. మాస్టర్ గారు చేసిన పెళ్లిళ్ళు మాస్టర్ గారిని తిట్టడము, రకరకాలుగా మాట్లాడము, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు కూడాను వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చినప్పుడు మాస్టర్ గారు చేశారు, ఆ గడ్డపాయం చేసి కదా నేను ఇప్పుడు బాధపడుతున్నాను అన్నటువంటి మాటలు నేను విన్న తర్వాత మాస్టర్ గారికి దూషణ అన్నది ఎక్కడ ఏ వైపు నుంచి రాకూడదు, ఆయన ఉన్న స్థితిలో ఆయన ఉండాలి, భగవంతుడు విగ్రహ రూపంలో గర్భగుడిలో ఉండాలి అంతే. ఈ లోకపు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని మాటలు అనిపించడం అన్నది అప్పటి నాకు మనస్సుకి మాస్టర్ గారు గర్భగుడిలో దేవుడి విగ్రహం, ఆ విధంగా ఆ భావంతో, ఈ భావన 73కే నాకు కలిగింది. ఆయన పరమాత్మ స్వరూపం, మహాత్ముడు. గుడిలో ఆయన విగ్రహం, గుడి రూపంలో, ఆయన రూపంలో గుడిలో విగ్రహంగా ఏనాటికైనా ఆయన వస్తాడో అంత కలగన్న వాడిని నేను మొదట. అందుకే నా డిగ్రీ పూర్తయిన వెంటనే ఆయన ఎక్కడైనా వెళ్ళిపోతారేమో, హిమాలయాలు వెళ్తారో లేదంటే తెలియకుండా మాకు తెలియకుండా వెళ్ళిపోతే ఆయన రూపం ఇట్లా ఉంది అని చెప్పి చిత్రాన్ని గీయించుకునే దానికంటే ఫోటో గీయించుకుంటే మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది కదా అన్నటువంటి భావంతో నేను ఉన్నవాడిని. సో అట్లా చివరికి నేను చూసుకుంటాను, నీకేమీ ఇబ్బంది లేదు అని ఆ పత్రిక ఇచ్చినప్పుడు, వివాహ పత్రిక ఇచ్చినప్పుడు మాస్టర్ గారి మాటలు అన్నారు. సరే పెళ్లికి రాగలవా అంటే నేను ప్రయత్నం చేస్తాను అంటే ఏదైనా చెప్పలేం కదా మనం. సో వస్తాను అని ముందు అన్నాడు. ఏదన్నా అభ్యంతరం రాకపోతే, అభ్యంతరాలు వస్తే తప్పితే తప్పకుండా వస్తాను అని చెప్పిన మాట ఇచ్చి నా వివాహానికి అటెండ్ అయ్యాడు. ఆయనతో పాటు దామోదర్ని, అంటే మాస్టర్ గారి స్టూడెంట్, తర్వాత శ్రీనివాసం రెడ్డి హోమియో డాక్టరు కూడా ముగ్గురితో కలిసి నా కార్యానికి పెళ్లికి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే నా మనసు ఎప్పుడు నిరంతరం ఆయన మీద ఒక దైవత్వ భావన ఉన్నది కనుక ఆ పెళ్లి కార్యక్రమంలో మొదట గణేష్ పూజ చేసేటప్పుడు పసుపు గణేశుని చేసి పూజించడం అన్నది పూజారులు చేస్తారు. సాక్షాత్తు మాస్టర్ గారే నా పెళ్లికి వచ్చారు. ఆయన వచ్చి నా పక్కన ఆ పెళ్లి జరిగే చోట వచ్చి కూర్చున్నాడు. ఆయనే గణపతి అని ఆయన గణపతి పూజ చేస్తుంటే భావాత్మకంగా నేను మాస్టర్ గారిని హృదయంలో పెట్టుకొని సాక్షాత్తు భగవంతుడి రూపంలో, గణపతి రూపంలో మాస్టరే నా పెళ్లికి వచ్చాడు, నా సన్నిధి నన్ను ఉద్ధరించడానికి అన్నటువంటి భావంతో గణపతిగా ఆయన కాళ్ళు కడిగి పెళ్లి ఇంకా మొదలు కాబోయే ముందు ఆయనకు మొదట కాళ్ళు కడిగేసి ఆయనకు నమస్కారం చేసుకొని మీ ఆశీస్సులతో
మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను తప్పకుండా అని ఆయన నవ్వుతూ ఆ, ఆ, నాకు తల్లిదండ్రుల కంటే పెద్దగా భావాత్మకంగా ఆయన్ని అలా ఆ పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు జరిగేటప్పుడు మాస్టారు ఆమెనే ఆ పక్కన ఒక చోట అందరూ భోంచేసే చోట కాకుండా మాస్టర్ గారు ఆ దేవాలయంలో జరిగింది నాకు పెళ్లి, మార్కండేయ దేవాలయంలో. అక్కడ ఒక పక్కగా ఆయన కూర్చోబెట్టి అక్కడికి భోజనం ప్లేట్ తీసుకురమ్మని చెప్పని ఆయన ముందర మీరు భోంచేయండి. తర్వాత వాళ్ళిద్దరూ మధ్యలో కూర్చొని వాళ్ళు భోంచేశారు. మాస్టర్ గారికి అట్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. చేసిన తర్వాత వధూవరులం మేమిద్దరం ఆయనకి కుడి పక్క ఎడవ పక్క మేము కూర్చున్నాము. ఆయన భోంచేయండి అంటే భోజనాలు చేసే ముందు మామూలుగా ముద్దలు కలిపి చెరక ముద్ద ఆయన మాకు తినిపించారు, నోట్లో పెట్టి తినిపించి ప్రేమగా మీరు సుఖంగా జీవితాంతం చక్కగా ఉండండి, బాబాని నమ్ముకొని అన్నటువంటిది. ఆయన ఏమి లోపల తలుచుకున్నాడో మనకేం తెలియదు. బాబాని తలుచుకొని ప్రసాదం మాకు ఇచ్చాడు. తర్వాత భోజనం అది అయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదంతో బాబా చిత్రపటం ఉన్నటువంటి ఫోటో ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి మాకు ఆ పెళ్లిలో ప్రజెంట్ చేశాడు. తర్వాత భోజనం చేసిన తర్వాత ఈ లోపల భోజనాలు పెళ్లి హడావుడి ఆ కార్యక్రమం జరుగుతున్నాయి. సరే ఇంకా మేము వెళ్తాము అని అన్నాడు. సరే సార్ మీరు పెళ్లికి రావడం సంతోషం, కృతజ్ఞతలు అని చెప్పాము. ఆయన వాళ్ళు ముగ్గురు కలిసి మరి ఎక్కడికి వెళ్తారు ఏంటంటే ఆ సందర్భంలో నేను పెద్దగా అడగలేదు. తర్వాత ఆయన వెళ్ళాడు. అయిన తర్వాత మళ్ళీ విద్యానగర్లో కాపురం పెట్టడం, వాళ్ళకి ఈ అభిప్రాయాలు ఇట్లా భగవంతుడి మీద చక్కటి అభిప్రాయాలు, మాస్టర్ గారు అంటే భక్తి, ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని కనుక వాళ్ళు కూడా సహోదరులు, అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు కూడాను. అంచేత సింపుల్ లివింగ్ ఉంటుంది మాస్టర్ గారి లాగా నాది కూడా అని చెప్పినటువంటిది వాళ్ళకి చెప్పుకొని విద్యానగర్లో కాపురం పెట్టి జరుగుతూ ఉంది. అయితే పూర్వంలాగే అంటే నేను పెళ్లి కాకముందు ఏ విధంగా ఉన్నాను మాస్టర్ గారితో, ఆయనతో స్పెండ్ చేయటం, తర్వాత కూడా అట్లాగే ఉంటాను. నేను మాస్టర్ గారి దగ్గర నుంచి సత్సంగం నుంచి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, మీరు భోంచేయండి అని చెప్పని మా మిసెస్కి చెప్పి చెరొక తాళం ఉంటుంది లాక్ చేస్తే ఆ లాక్ తీసుకొని లోపలికి పోయి నాకై నేను ఎప్పుడు వీలైతే అప్పుడు భోజనం అంటే ఒక్కోసారి 10 గంటలు అవుతుంది, ఒకసారి 11 అవుతుంది మాస్టర్ గారి నుంచి వెళ్ళేటప్పటికి. అట్లాగే మాస్టర్ గారితో ఎప్పుడు సమయం ఖాళీ ఉంటే ఖాళీ టైం కాక మిగతా సమయం అంతా కూడాను అట్లా మాస్టర్ గారితోనే గడపడం అన్నది నా లక్ష్యంగా పెట్టుకునేది కొనసాగింది. మాస్టర్ గారి కింద భక్తి ఏనాడు పక్కకు పోకుండా బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క స్థితిని పారాయణలు చేసుకుంటూ పూజ ధ్యానాదులు కలుపుకుంటూ అట్లా జీవితం కొనసాగుతుంది హాయిగా. సరే ఈ లోపల టెంపుల్ కన్స్ట్రక్షన్ అది ఆరంభం అయింది. మాస్టర్ గారు అది ఎలా జరిగింది ఏమిటి అన్నటువంటిది రైల్వేలామృతంలో పూర్ణానంద స్వామి అంటే సలహాలు పాటిస్తూ ముందుకు పోవడం జరిగింది. అక్కడ కూడాను నాలో ఎటువంటి ఈ అహంకారం కానీ ఇక్కడ లెక్చరర్ని నేను నా స్థితి ఇది అన్న భావన కాకుండా మాస్టర్ గారి దగ్గర మొట్టమొదటి స్టూడెంట్గా ఎట్లా ఉన్నానో అది కంటిన్యూ అవ్వాలి నా లైఫ్ అన్న ప్రేరణతోనే ఆయన దగ్గర ఉన్నాను. కానీ ఆయన జాగ్రత్తగా బాగానే చూసుకునేవాడు. అంటే అభిమానంగానే ఏమబ్బా అంటూ అట్లా పేరుతో పిలుచుకుంటూ ఇదిగో ఇట్లా చేస్తే బాగుంటుంది అని
చాలా ఆత్మీయంగా నాకు సంతోషదాయకంగానే ఆయనతో ఉన్నట్లుగా జరిగింది. ఆ విధంగా మందిర నిర్మాణము. సో పల్లెటూళ్ళకు సాయంత్రం 4 గంటల తర్వాత సైకిళ్ళు ఉచ్చుకొని విరాళాలు సేకరించడం కోసం బాగా మందిర నిర్మాణం జరుగుతుంది అని అక్కడ ఆ ఊర్లో ఎవరైనా ఒక స్టూడెంట్ మాకు పరిచయం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో ఇట్లా విద్యానగర్లో జరుగుతుందయ్యా, మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే డబ్బు రూపాయనా ఇంకా ఏదైనా మీరు, లేదా మీ ట్రాక్టర్ ఏదన్నా ఉంటే పంపిస్తే కూడా ఇసుక అది కన్స్ట్రక్షన్ కావాలి అని ఏ విధంగా అయితే మన వాళ్ళు ఉపయోగపడదో అన్ని విధాల మాస్టర్ గారు ఇట్లా అయినా ఉపయోగించుకోవచ్చు వాళ్ళని, ఈ సేవ చేసేవాళ్ళు అని చెప్పని వాళ్ళను కోరి దాన్ని కాలశక్తి రాయితో కడితే పర్మనెంట్ గా ఉంటుంది. పూర్వపు దేవాలయాలన్నీ కూడాను ఇలా రాతి కట్టడాలే ఉన్నాయి కనుక బాబా మందిరాన్ని కూడా రాతి కట్టడమే చేద్దామని చెప్పని అందులో రకరకాల వాళ్ళు కొంత సజెస్ట్ చేస్తే చివరికి కాలశక్తి రాయితో మేలుగా ఉంటుంది అది అని చెప్పని ఎక్స్పర్ట్స్ చేత వాళ్ళు ఏమి సజెస్ట్ చేస్తే అది చేద్దామని చెప్పని ఆ మందిర నిర్మాణంలో కన్స్ట్రక్షన్ ఆ వాస్తు వాళ్ళు ఏం చెబితే ఆ ప్రకారము ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, ఆ ఇంజనీర్ ద్వారా ఆ సిమెంట్ పాళ్ళు ఎట్లా ఉండాలి, ఆ నిర్మాణం అంతా కూడాను నాకు ఇంకా వేరే పనేం లేదు. ఒకవేళ ఏదన్నా పిల్లలు మళ్ళీ డౌట్ అని వస్తే నేను మందిరం దగ్గర ఉంటాను, అక్కడ కూర్చొని క్లారిఫై చేసుకోవచ్చు అని స్టూడెంట్స్ చెప్తే నేను అక్కడ కూర్చొని వర్క్ చేస్తూ కూడా ఖాళీగా ఉన్న సండేస్ లో వాటిల్లో కూడా మందిరం దగ్గరికి పిల్లలు వచ్చేవారు. నా పక్కన కూర్చొని స్టూడెంట్స్ కాలేజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ వాటి గురించి క్లారిఫికేషన్స్ అవి జరిగేది. అంచేత ఎక్కువ సమయం బాబా సన్నిధిలో అక్కడ బాబా నామం చెప్పుకుంటూ కూడాను అక్కడ పిల్లలతో పాటు కొంతమంది స్టూడెంట్స్ చేస్తుంటే నేను కూడా ఆ టకాలను మోసుకుంటూ ఇసుక తీసుకొచ్చి, ఇప్పుడు బాబా డయాస్ దగ్గర ఇసుక పోయాలి అంటే అందరం కలిసి పోసేవాళ్ళం. అంటే కూలీలతో చేయించకుండా ఏవైతే మేము చేయగలమో, ఇప్పుడు చెట్లు నాటించడం, చెట్లకు నీళ్లు పట్టడము, ఆ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఆ పార్ట్కి సిమెంట్ గట్టిపడడానికి నీళ్లు పట్టడానికి అలాగా చాలా మంది సర్వీస్ చేయడానికి వచ్చేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు. అందువల్ల ఇంకా ఇతర ఊర్ల నుంచి కూడా భక్తులు ఇట్లా మాస్టర్ గారి బాబా నిర్మాణం మాస్టర్ గారు చేయిస్తున్నారు, దానికి సహాయ సహకారాలు ఏ రూపంలో ఎవరు ఎట్లా చేయగలరో అట్లా తీసుకుందాము అని చెప్పని ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మందిర నిర్మాణం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గోడలు పూర్తయ్యాయి. అప్పటిదాకా వస్తలేని డబ్బు మాస్టారు డబ్బులు అంటే నేను మెంబర్గా కన్స్ట్రక్షన్లో కానీ మిగతా అన్ని విషయాల్లో డబ్బులు అయిపోయినాయి. సూర్యప్రకాశ్రావు ట్రెజరర్గా ఉండేవాడు. ఆయన డబ్బులు అయిపోయినాయి సార్, ఎట్లా చేద్దాము నెక్స్ట్ అంటే మాస్టర్ గారు సత్సంగ హాల్లో కూర్చొని మేము నలుగురం కూర్చొని డిస్కస్ చేస్తూ మీరు బ్లిడ్జ్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇదిగో ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ జరిగింది, కొరవ కన్స్ట్రక్షన్ కోసంగా విరాళాలు కావాలి అని చెప్పని బ్లిడ్జ్ పత్రికకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అన్నారు. బ్లిడ్జ్ పత్రిక అంటే అది ఇంటర్నేషనల్ పత్రిక. మా దగ్గర అప్పటికి నిల్వ డబ్బు 20,000 ఉంది. 20,000 రూపాయలు బ్యాంకులో ఉండగా అంతకుముందు కలెక్ట్ చేసిన డబ్బు అంతా అయిపోయి కన్స్ట్రక్షన్కి ఇంకా స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. 20,000 ఉంది అంటేను మామూలుగా ఈనాడు వాటికి ఇస్తే అప్పట్లో 2,000 రూపాయలకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. బ్లిడ్జ్ అంటే 20,000 30,000 అట్లా అవుతుంది సార్.
ఇంటర్నేషనల్ కదా, కొంచెం చిన్న ఒక 3x3 ఇంచెస్ ఇచ్చినా కూడా అట్లా 20-25 వేలు అవుతుందని అంటున్నారు. అంటేనో లేదు బ్రిడ్జ్కే ఇవ్వండి, డబ్బులు వస్తాయి అన్నారు. ఎట్లా ఇవ్వండి, ఉన్న 20,000 కూడా పోగొట్టుకుంటే అసలు ఆ బ్రిడ్జ్ లో ఎవరు చూస్తాడో ఆ చిన్న అడ్వర్టైజ్మెంట్, ఎక్కడ వస్తాయి డబ్బులని మేము అనుమానం పడ్డాం. కానీ మాస్టర్ గారు ఎప్పుడు ఆయనకు అనుమానం లేదు. ఏదేమైనా మీరు బ్రిడ్జ్కే ఇవ్వండి, డబ్బులు వస్తాయి అది అంటూనే ఉంటారు. ఇంకా సార్ అంటే మాస్టర్ గారి మాట కాదనలేదు. ఇంకా సరే మాట్లాడి బ్రిడ్జ్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆయన చెప్పినట్లు మనీ ఆర్డర్స్ అన్ని వచ్చేసాయి డబ్బులు వివిధ ప్రాంతాల్లో. అప్పట్లో మనీ ఆర్డర్లే ఆ కాలం. అంటే ఇప్పట్లాగా కొంతమంది డీడీలు అవి పంపించేవారు, చెక్కులు పంపించేవారు. ఆ పోస్ట్ లో అడ్రస్ అది ఇచ్చాం కనుక ఇట్లా షిరిడి సాయినాథుని మందిరం అనేది ఆ ఫోటో చూసి డబ్బులు వచ్చేసాయి. తర్వాత మనకు అయితే ఈయన ఒక భక్తుడు గుజరాత్ లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు గుర్తు రావటం లేదు. ఆయన ఏంటంటే మాస్టర్ గారి దగ్గరికి అది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే ఆ అడ్రస్ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకోవాలని ఆయనకి కలిగిందట. మీనన్ గారని మనకు సాయి లీలామృతాన్ని మలయాళంలోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ఆయన వచ్చాడు. అంటే ఆయనకి ఏదో ఆరోగ్య సమస్యలు, తర్వాత ఎన్నో దురలవాట్లు అవి ఉన్నాయని చాలా స్వేచ్ఛగా ఫ్రీగా సాధకుడుగా తర్వాత మారాడు. మాస్టర్ గారితో కలిసిన తర్వాత విజయనగరం వచ్చి అప్పుడు వచ్చినప్పుడు నేను సమక్షంలోనే ఉన్నా. ప్రతి విషయంలో నేను అక్కడ సాక్షిగా, ఎందుకంటే నా ఫ్రీ టైం అంతా మాస్టర్ గారి సన్నిధిలో కూర్చోవటమే కాబట్టి ఆయన వచ్చాడు. ఇట్లా మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్నాడు. చాలా పర్సనల్ గా మాట్లాడాలంటే ఆ పక్క గదిలోకి ఆ పాము కులుసం వదిలినటువంటి మాస్టర్ గారు వంట చేసుకునేటువంటి ఆ గదిలోకి పోయి కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడినాను. వెళ్ళిపోయాడు ఆయన. అంతే వెళ్ళిపోయి ఆయన పంపించిన కొంత అమౌంట్ విరాళము పంపించాడు. అంటే బ్రిడ్జ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్లనే మిగతా కొంత భాగం డబ్బులు రావడం. ఆ తర్వాత మళ్ళీ మద్రాస్కి వెళ్ళాము. తర్వాత చివటమ్మ ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. మాస్టర్ గారు నేను విరాళాల కోసంగా ఎక్కడ భక్తులు పిలిచిన ఎండాకాల సెలవుల్లో ముఖ్యంగా అలా వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి వాళ్ళకి చెప్పి, ఎవరికైనా ఏం చెప్పేవాడంటే ఇప్పుడు ఒకరు ఫ్యాన్ డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆ ఫ్యాన్ మీద మా పేరు రాయండి అంటారు, మేము డొనేషన్ చేసినట్లు. అట్లా మేము రాయమండి, బాబాకి ఇచ్చిన తర్వాత ఆయన సొమ్మది మీది అన్నది అక్కడ ఉండకూడదు. మీ పేరు రాసుకుంటే ఏమవుతుందంటే మీరు వచ్చి బాబా దర్శనానికి విజయనగర మందిరానికి వచ్చినప్పుడు నా ఫ్యాను ఆ పేరు ఉందా తీసేశారా, ఆ ఫ్యాన్ ఇంకా అక్కడ ఉందా లేదా అని చెప్పి ఫ్యాన్ చూడడానికి మళ్ళా మనసు పోతుంది. అట్లా ఎవరి పేరు ఏ వస్తువు ఇచ్చినా ఎవరి పేరు దాని మీద రాయము. అలాగైతేనే మీరు ఇవ్వండి. ఎందుకంటే వివరం ఇది, మీరు బాబా దర్శనానికి వచ్చినప్పుడు నా ఫ్యాన్ ఉందా లేదా అని మనసు అట్టబోతుంది, కానీ బాబా మీద నమస్కారం చేసుకుందాము, ఆయన మనస్ఫూర్తిగా తలుచుకుందాం అనేటువంటిది ఆ భావం ఉండదు. కాబట్టి ఇట్లా ఎక్కడా పేరు రాయడం కుదరదు అని చెప్పని మాస్టర్ గారు చెప్పేవారు. మేము అట్లాగే ఇట్లా మాస్టర్ గారు చెప్పారండి, ఏ వస్తువు ఇచ్చినా కూడా దాని మీద పేరు రాయకూడదు, మీకు బుద్ధి పుడితే ఇవ్వండి లేకపోతే లేదు, ఇది విషయం. అంటే లేదండి అందరు రాస్తారు కదా, మీరొక్కరే మీ మాస్టర్ గారు ఇది చెప్తారేంటి అంటే దానికి రీజన్ ఇది అని ఆయన చెప్పారు కదా అంటేను అవుననుకో అని అన్న తర్వాత కూడా వాళ్ళకి సంశయంగా
పేరు రాయించుకోవాలనేదే వాళ్ళకి అందరాల్లో జీవించిపోయి ఉంటుంది. అంచేత ఆ మార్పు ఒకటి మాస్టర్ గారు విద్యానగర్ మందిరానికి వచ్చేసారు. తర్వాత వెనకాల హోమియో డిస్పెన్సరీ కోసంగా గెస్ట్ రూమ్ ఒకళ్ళు మద్రాసు వాళ్ళను అక్కడ విద్యానగర్ నుంచి ఒక ముగ్గురు కలిసి కట్టించినప్పుడు అది మందిరంలో ఉండదు కదా, మందిరానికి బయట హోమియో సర్వీస్ లో ఉంది కదా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాము. చెబితే మాకు చిన్న రాతి మీద రాసి అక్కడ వేస్తే బాగుంటుంది కదా, మాకు గుర్తుగా ఉంటుంది అని, అది ఒక్క రాయి తప్ప ఇంకా విద్యానగర్లో ఎవరి పేరుతో ఏ వస్తువు ఉండదు, అన్ని బాబా పేరుతోనే ఉంటాయి. అట్లాగా అది ఇంప్లిమెంట్ చేయగలిగాము మాస్టర్ గారు విద్యానగర్లో. ఈ లోపల మందిర నిర్మాణం అయింది, కుంభాభిషేకం అయిపోయింది. కుంభాభిషేకం అయిన తర్వాత ఆ సమయంలోనే దామోదర్ రెడ్డి అనే కుర్రాడు మాస్టర్ గారి స్టూడెంట్, బిఏ ఇంటర్మీడియట్ బిఏ ఇక్కడే చదువుకున్నాడు. వాళ్ళ కుటుంబం కూడాను వాళ్ళ నాన్న రిటైర్ అయిన తర్వాత విద్యానగర్కి వచ్చారు. ఇక్కడే అద్దెకిల్లు తీసుకొని సత్సంగాలకి అది వచ్చేవాళ్ళు. ఆ పిల్లవాడు మాత్రం మాస్టర్ గారు కొంత సర్వీస్, అది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాస్టర్ గారికి లెటర్స్ అవి తీసుకురావడం, ఏమన్నా బుక్స్ ఎవరికైనా పంపించాల్సి వస్తే సాయిలు అమృతం అది పోస్ట్ చేయటం, అది అట్లా చేసేవాడు. ఎక్కువ సమయము మాస్టర్ గారి గదిలోనే కూర్చొని ఉండేవాడు. మాస్టర్ గారు చెప్పిన పనులు, ఎవరన్నా పలానోళ్ళు వచ్చారు మాస్టర్ గారు లేనప్పుడు అని మాస్టర్ గారికి ఇట్లా ఒక అసిస్టెంట్ లాగా బాగా పనిచేసేవాడు. సో అంచేత నేను మాస్టర్ గారు మీ దగ్గరే ఇక్కడే నేను కూడా ఉండడానికి నాకు జీవనం ఏదన్నా ఏర్పాటు చేయండి అంటే, పక్కన కోటలో ఒక స్కూలు, షిరిడి సాయి స్కూల్ అని చెప్పని ఆ పిల్లవాడు కరెస్పాండెంట్ గా ఒక స్కూలు, తర్వాత అందులో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మాస్టర్ గారి మరదలు అనసూయమ్మ, తర్వాత అప్పుడు మన లక్ష్మక్క కూడా విద్యానగర్లో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మక్క కూడా వెళ్ళి ఆ స్కూల్లో ఆమెకి తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ అది అంటే 5th క్లాస్ లోపల క్లాసెస్ రన్ చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళంతా మన ముఖ్యంగా టీచర్స్, మాస్టర్ గారికి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆ స్కూల్లో పనిచేసేవారు. అట్లా అతనికి జీవనోపాధి కలిగించి చూసుకుంటున్న సమయంలో ఆ పిల్లవాడికి క్యాన్సర్ వచ్చింది. సో మద్రాసులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జనరల్ ఎక్కడో చేర్పించారు. చేర్పించిన తర్వాత అప్పటికే స్టేజ్ 4కు వెళ్ళిపోయింది. తర్వాత అతను నా మీద గోవింద్ సారు డాక్టర్లతో మాట్లాడి, ఏంటి నా ఆరోగ్య పరిస్థితి నాకు చెప్పాలి. ఎవరు చెప్పలేదు క్యాన్సర్ అని, ఏదో బాగలేదు, ఆరోగ్యం బాగలేదని అడ్మిట్ చేశారు అని మాత్రమే చెప్పారు. కానీ ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. నా మీద కొంత నమ్మకం, ఏదైనా ఒక విషయాన్ని క్లారిఫైగా ఆలోచించి దాన్ని కనుక్కొని సార్ అయితే చెప్తాడని చెప్పి సార్ హాస్పిటల్కి మెడ్రాస్కి వస్తే బాగుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో చెప్పి పంపిస్తే, సరే కోరాడు కదా సత్సంగ సభ్యుడు అని మాస్టర్ గారితో ఇట్లా అంటేను వెళ్ళి కనుక్కొని మాట్లాడరా వాడితో అంటే, ఏమి చెప్పాకని చెప్పకూడదని ఏమి చెప్పాలి మాస్టర్ గారు. ఉత్తరం రాశాడు అంతకుముందే, అంటే అతను చనిపోతాడనే సంగతి, నీవు మంచి సాధనలు చేశావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే వివేకానందుల వారు, శంకరాచార్యుల వాళ్ళు వీళ్ళందరూ కూడా తక్కువ వయసులోనే కాలం చేశారు. కాబట్టి ఏదన్నా అనారోగ్యత, ఏదైనా ఇబ్బంది అవుతుంది జరుగుతుంది అనే దాన్ని భయపడాల్సిన పని లేదు అని చెప్పినట్టుగా కొంత ఇండైరెక్ట్ గా ఆ పిల్లవాడికి మాస్టర్ గారు ఉత్తరం రాసి పంపించాడు. చదువుకో, ధైర్యంగా ఉండు, నువ్వు బాబా చూసుకుంటాడని.
ఏది మన చేతుల్లో లేదు, కర్మానుసారం విధులు రాస్తాయి అంతా అని. అంటే చనిపోతాడు అన్నది ఇండైరెక్ట్ గా అర్థమయ్యేటట్టుగా మాస్టర్ గారు ధైర్యంగా ఉండమని రాస్తాను. సో నేను వెళ్ళి కనుక్కున్న తర్వాత వీళ్ళు ఇంకా పరీక్షలు అవి చేస్తున్నారు, 4th స్టేజ్కి వచ్చింది, ఇంకా మీరు ఏదన్నా ఆ పిల్లవాడికి సంబంధించిన విషయాలు ఉంటే చేసుకోండి, త్వరలో చనిపోతాడు అన్న విషయం కూడా నాతో వాళ్ళు డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత సరే మాట్లాడి నేను అది డిస్క్లోజ్ చేయకుండా ఈ రోగమేమో జరుగుతుంది, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ మరి మందులు మనకు అబ్జర్వ్ కావాలి, ట్రీట్మెంట్ జరగాలి అన్నట్లుగా మధ్యస్థంగా మాట్లాడి నేను వచ్చేసాను. ఎందుకంటే చెబితే రోగికి ఉన్న విషయం యథార్థం డాక్టర్లు కూడా చెప్పరు కనుక నేను కూడా చెప్పడం బాగుండదు. కాబట్టి మాస్టర్ గారికి ఇట్లా చెప్పారు సార్ అని చెప్తే సరే బాబా చూసుకుంటాడు అన్నటువంటి ప్రతి విషయమో బాబా మీద చెప్పేటువంటి వాడు. సో ఇలాగా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత లోకమంతా మాస్టర్ గారి వైపు వేడెక్కింది. మాస్టర్ గారు చంపాడు వాడిని మందు పెట్టి అన్నటువంటిది మాస్టర్ గారి మీద చాలా పంచాయతీలు జరిగాయి. మాస్టర్ గారు ఏమిటంటే ఆయన భయపడేటువంటి తత్వం ఆయనకి లేదు. ఉన్న విషయం చెప్తాము, ఇలా హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఇలా క్యాన్సర్ వచ్చింది, చనిపోయాడు వాడు అనేది. సో తర్వాత ఆ పిల్లవాడు మాకు తెలియకుండా కొంత స్మోకింగ్ అది చేసేవాడని, సమయానికి సరిగ్గా తినేవాడు కాదని, రకరకాలు. తర్వాత తను కొన్ని ఉత్తరాలు అవి మాస్టర్ గారి మీద ఏంటంటే తనతో కళలో మాస్టర్ గారు ఎట్లా వ్యవహరించారు, జీవితానికి కళకి భేదాన్ని గుర్తించకుండా కళ వాస్తవం అనేటట్టుగానే తను కొన్ని డైరీ రాసుకున్నటువంటి అవన్నీ కూడా బయటకు వచ్చి కొంత అనుమానాస్పదంగా మాస్టర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు తను చేసినట్టు కనపడింది. సో ఇవన్నీ పెద్ద గొడవ అయిపోయి మాస్టర్ గారి మీద, అంటే ఇది సమయంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులు, తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు కూడాను మాస్టర్ గారు మీద కొంత కోప భావంతో, అంటే ఆయన మేనేజ్మెంట్ చెప్పినట్లు ఆయన వినడు. అంటే ధర్మం అయితే ఏదో వాళ్ళ అన్నగారు కలెక్టర్ కదా, మాకు ఈ సహాయం చేయించు మీ అన్నగారి చేత అని చెప్పని అట్లా పర్సనల్ బెనిఫిట్స్ కోసంగా మాస్టర్ గారిని అడిగితే, నేను పాఠాలు చెప్పడానికి వచ్చాను కానీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం రాలేదు అని కళాఖండిగా చెప్పే తత్వం మాస్టర్ గారికి. అంచేత అట్లా ఒక్కసారిగా ఆ కుమార్తె 1980లో పూర్తయిన తర్వాత ఇవన్నీ చుట్టుకున్నాయి. చుట్టుకున్న తర్వాత వాళ్ళ బంధువు ఒకరిని, మేనేజ్మెంట్ బంధువు మాస్టర్ గారి మీదకి వచ్చి, మాస్టర్ మేము డిస్కస్ చేస్తూ ఉండగా 4-5 కూర్చొని ఈ దామోదర సమస్య ఎట్లా, లోకం ఇట్లా అంటుంది, మా వైపు ఏమి తప్పలేదు, మాస్టర్ గారు ఎక్కడ తప్పు చేయలేదు అని మేము చెబుతున్నా కూడా వాళ్ళు దుర్ఘటనలు ఏదన్నా మాస్టర్ గారి మీద అలజడి చేయటము, రకరకాల మాటలు మాట్లాడటము ఇలా జరుగుతూ వస్తుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితిలో అతను సడన్ గా మేము మాట్లాడుకుంటుంటే పక్కన సత్సంగాల్లో, అంటే జనం అంతా ఉంటారు కదా, ఇట్లాంటివి చర్చించడం 10 మంది ముందర కష్టము అని పక్కన సుధాకర్ రెడ్డి గారు అద్దెకుంటున్నటువంటి ఆ ఇంట్లో ఒక గదిలో, అంటే ఇప్పుడు తపోవనానికి పక్కన ఖాళీ ప్రదేశం ఉంది, ఆ ఖాళీ ప్రదేశంలో పూర్వం ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో సుధాకర్ రెడ్డి లెక్చరరు కాపురం ఉంటుండేవాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడికి జనం ఎవరు రాదు కనుక నిర్ణయాలు తీసుకోవడం, ఏం మాట్లాడడం అని మాస్టర్ గారిని తీసుకెళ్ళి నేను, సుధాకర్ రెడ్డి, తర్వాత హరిబాబు, ఇంకా కొందరు, తర్వాత ఊర్లో ఉండే పెద్ద మనుషులు
ఆ విలేజ్ యొక్క విఎం అంటారు, విలేజ్ మున్సిప్, తర్వాత ఒక పెద్ద మనిషి ఇంకొక ఆయన, అందరము సుమారు ఒక 7-8 మంది కూర్చొని ఈ దామోదర్ ఇష్యూ ఎట్లా చేయాలి, మన వైపు నుంచి తప్పేం లేదు, వాడి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, మాస్టర్ గారు చంపారని చెప్పని నేరారోపణ చేస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉండగానే అతను వచ్చి సడన్ గా లోపలికి గదిలోకి ఎంటర్ అయ్యి బూతులు తిరుగుతూ మాస్టర్ గారిని మమ్మల్ని కూడా తిరుగుతూ కత్తి తన చేతిలో ఉండే కత్తి తీసి మాస్టర్ గారి గుండె మీద పెట్టేశాను, చంపేస్తాను, పొడిచేస్తాను అని. సో వెంటనే మేము అప్పటికి యంగ్ ఫెలోస్ కనుక వాడిని పట్టుకొని తోసేసి బయటికి ఈ తప్పురా ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పని తర్వాత ఇంకొక రౌడీ గురువుడు అని ఆ లోకల్ గా ఉండేటువంటి ఒక అతను కూడా వచ్చి బయట మాస్టర్ గారిని తింటూ గొడవ చేస్తూ ఈ లోపల స్టూడెంట్స్ కి కాలేజీలో స్టూడెంట్స్ తెలిసింది. ఇది సాయంత్రం సుమారు 5:30-6 గంటలకి ఆ డిస్కషన్ మేము చేసుకుంటూ ఉన్నాం. ఒకసారిగా స్టూడెంట్స్ తెలిసేటప్పటికి స్టూడెంట్స్ హాస్టల్స్ నుంచి దాదాపు 500-600 మంది మాస్టర్ గారి ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఇట్లా గోవిందర్ సారు, సుధాకర్ సారు, భరద్వాజ్ సారు వాళ్ళ మీదికి ఇలాగా ఈ రౌడీలు ఎవరో పోయి తనడానికి పోయారట, ఏదో ఇష్యూ అని చెప్పని స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఈ రౌడీలను పట్టుకొని వాళ్ళు కొట్టేసి చేసేస్తామని చెప్పంటే వద్దు తొందరపడరు కింద, ఇది మేము డిస్కస్ చేస్తాము, వాళ్ళకి విషయం చెప్తామని చెప్పని అట్లా జరిగింది. జరిగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఎవరైతే మాస్టర్ గారి మీద ధనంజయ రెడ్డి అని ఆ కుర్రాడు కత్తి పెట్టాడో అతన్ని వేరే అతనికి విరోధులుగా ఉన్నటువంటి టాక్సీ డ్రైవర్లు వాళ్ళు ఆ మరుసటి రోజు నైట్ విద్యానగర్ లో దుప్పటి కత్తి బాగా కొట్టారు. అతను బాగా దెబ్బలు తిని చాలా హాస్పిటలైజ్ అయ్యాడు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇది మాస్టర్ గారు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని మాస్టర్ గారిని మీద ఏదైనా దాడి చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చింది అన్నటువంటి విషయం తెలిస్తే సుధాకర్కి నేను వెళ్ళి మాస్టర్ గారితో చాలాసేపు వాటిని డిస్కస్ చేసి చివరికి బాబా నిర్ణయం ఏంటో చూద్దాము, అంటే మీరు భయపడి వెళ్తుంటే ఎక్కడైనా భయపెట్టే వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం ఇక్కడ తెలుసుకున్నాం సార్, భయపడాల్సిన పని అండి, బాబా ఉన్నారు, మనం ధర్మం ప్రకారం పోతున్నాం కదా అని చెప్పాను. నేను నా అభిప్రాయం చెప్పాను. సుధాకర్ రెడ్డి సార్ మేము రక్షించుకోలేము, చాలా పెద్ద గొడవలు అయ్యేటట్టుగా ఉన్నాయని తెలుస్తుంది, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని అనుసరిస్తాము అని చెప్పి అతను చెప్పాడు. చివరికి ఎవరో మేము మాట్లాడుకుంటూ ఉండగానే ప్రసంగ హాల్లో వచ్చేటప్పటికి అనంతపురం నుంచి ఎవరో ఒక అతను వచ్చి మాస్టారు మీరు దర్శనం కోసం వచ్చి మాస్టర్ గారిని మీరు ఎక్కడో ప్రయాణానికి ఆలోచిస్తున్నట్లున్నారు అని చెప్పని అన్నాడు. దాంతో ఇది మాస్టర్ గారు బాబా సందేశమే, సో నన్ను వెళ్ళమని ఇక్కడ నుంచి చెప్తున్నారని. అంతకుముందే వేణుగోపాల స్వామి కాళహస్తి విద్యానగర్లో ఉండవద్దు, విద్యానగర్ పోవద్దు అని చెప్పని చెప్పారని, ఈ కారణాల చేత ఆయన ఇతరుల ఊర్ల నుంచి కొంతమంది మాస్టర్ గారి భక్తులు ఆయన తీసుకెళ్లారు. విద్యానగర్ నుంచి బస్సు వస్తుంటే బస్సును ఆపి ఆయన్ని ఒంగోలు మొదట వెంకటగిరి తీసుకెళ్లి ఆ తర్వాత ఒంగోలు చేరటము, అక్కడ ఒంగోలులో మళ్ళీ అక్కడ కార్యక్రమాలు, తర్వాత విద్యానగర్ మధ్యలో 1-2 సార్లు వచ్చారు కానీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. 1 month కమిటీ పెట్టి ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అది ఈ మేనేజ్మెంట్ ఏదైతే చెప్పిందో గవర్నమెంట్ కూడాను దానికి అనుమతించింది. సో అట్లా మాస్టర్ గారికి ఉద్యోగంలోంచి తీసేసి చేసిన తర్వాత చివరికి ఒంగోలులోనే మాస్టర్ గారు ఉన్నారు. అమ్మగారు మాత్రం ఇక్కడ లేరు. అమ్మగారు ద్వారకానాథ్ పురుడు కోసం ఒంగోలు వెళ్ళిన విషయము కనుక అమ్మగారికి విషయాలేని తెలుగు విద్యానగర్లో జరిగినవన్నీ
తర్వాత అమ్మగారికి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇట్లాగా మాస్టర్ గారితో విజయనగర్లో నేను లెక్చరర్గా వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఏర్పరచుకున్న తర్వాత మందిర నిర్మాణము అక్కడ ఇవన్నీ కూడా జరుపుకుంటూ, అయితే నా పరిస్థితి ఏంటి, నేను నెక్స్ట్ మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు అక్కడ నంది పెట్టుకుంటారు. అంచేత మాస్టర్ గారిని అడిగితే ఏం చేయాలి, మీతో కూడా నన్ను రమ్మంటారా, ఇక్కడే ఉండమంటారా, ఏంటి నీ అభిప్రాయం అంటే, నువ్వు ఉండు నేను తర్వాత చెప్తానన్నారు మాస్టర్ గారు. తర్వాత నేను ఇక్కడే ఉండడం జరిగింది. నా మీద కొంత ఇబ్బంది పడ్డాను అక్కడ ఈ రౌడీల వల్ల. సో ఇట్లా ఏదేమైనా మనస్సు నిలకడతోనే ఎక్కడైనా సరే మనం ఉన్న ప్రదేశంలో సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలను పరిష్కరించుకుంటూ మనం ముందుకు పోవాల్సిందే కానీ ఎక్కడ భయపడకూడదు అన్నది నేను నమ్మిన సిద్ధాంతం. సో మాస్టర్ గారు కూడాను ఆయన ఆశీస్సులు, బాబా ఆశీస్సులతో ఇంతకాలం ఇప్పటికీ కూడా మాస్టర్ని మరవలేని స్థితి, బాబాను తలుచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ జీవిస్తున్నాము అని తెలపడానికి సంతోషంగా చెప్తున్నాను. జై సాయి మాస్టర్ అండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.